గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిపట్ల ఆనంద్ గారు, గౌరవనీయులు పరకాల ప్రభాకరరావు గారు, మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమార్ గారు, గౌరవనీయులు పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు, పద్మభూషణ్ డాక్టర్ రాజా రాధారెడ్డి గారు, కౌసల్యారెడ్డి గారు, పద్మశ్రీ శోభానాయుడు గారు, గౌరవనీయులు రత్తయ్య శర్మ గారు, వేదాంతం రాజేశం గారు, వేదాంతం రామలింగ శాస్త్రి గారు, వెంపటి రవిశంకర్ గారు, సునీల్ కొఠారి గారు, వైజంతి కౌశీ గారు, వేదాంత రాఘవరావు గారు, అదే మరి గౌరవనీయులు సిలికాన్ నాట్య సమ్మేళనం చక్రవర్తి గారు, చెన్నై గారు, అదే మరిగా డాక్టర్ అలేక్ గారు, ఇంకా సోదరిమణులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛందంగా 18 దేశాల నుంచి కూచిపూడి పైన ఉండే నమ్మకంతో, అభిమానంతో ఒక వాలంటరీగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రులు కూచిపట్ల ఆనంద్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన నాట్యాన్ని చేశారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎవ్వరూ చేయలేని పని ఒక వ్యక్తిగా ఆనంద్ గారు చేశారు. ఇంతవరకు 4వసారి ప్రపంచానికి మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చారు. నిన్నటి నుంచి ప్రారంభించారు. రేపైతే దగ్గర 8,500 మంది ఇక్కడే బ్రహ్మాండమైన నాట్యం మీరు చేస్తున్నారంటే ఏ విధంగా కూచిపూడి నాట్యాన్ని కాపాడారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. దీనికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు కూడా శ్రీ వెంపటి చినసత్యం గారిని గురించి మనం మర్చిపోయే పరిస్థితే లేదు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు ఆనంద్ గారితో మాట్లాడితే ఆ రోజు కూచిపూడి నుంచి నేరుగా ఈ యొక్క కళకు ఆదరణ లేకపోతే రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ప్రారంభించిన ఈ నాట్యం ఈరోజు ప్రపంచం ఆయన లేకపోయినా ఆయన కుమారులు కానీ ప్రపంచం మొత్తం ఈ కళ బ్రహ్మాండంగా బతుకుందంటే, ఈ నాట్యం బతుకుందంటే ఆయన చూపించిన చొరవ, దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కూడా వేదాంతం సత్యనారాయణ శర్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఈ కళను కాపాడారు, ముందుకు తీసుకుపోయారు. అదే మాదిరిగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రఖ్యాత నాట్య గురువులు శోభానాయుడు గారు, తెలియని వారు ఎవరు ఉండరు. బ్రహ్మాండంగా వారి చూపించిన చొరవ, వారు చేసిన పర్ఫార్మెన్స్ ఎప్పుడూ మర్చిపోలేరు. ఇప్పుడే రాజా రాధారెడ్డి గారు, వారు ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా కూచిపూడిని బ్రహ్మాండంగా ఇచ్చేసి ఈ కళకు ఒక శోభను తెచ్చిన వ్యక్తి. యామిని కృష్ణమూర్తి గారు కానీ, ఉమా రామారావు గారు కానీ, వేదాంత రామలింగ శాస్త్రి గారు కానీ, వెంపటి రవికుమార్ కానీ, అదే మరి డాక్టర్ అలేఖ్య పుంజాలు కూడా ఇక్కడే నేను చాలాసార్లు చూశాను, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను కొంతమంది ఫారినర్స్ని చూశాను, వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని ఈరోజు ఈ కూచిపూడి నాట్యాన్ని వాళ్ళు కూడా చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం యొక్క కూచిపూడి ఒక్కసారి ఆలోచించుకుంటే భరతనాట్యం ఎంత ముఖ్యమో, భరతనాట్యం కంటే కూడా కూచిపూడిలో నాట్యాలన్నింటిలో కంటే కూడా కూచిపూడి నాట్యం నెంబర్ 1 అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
మామూలుగా నాట్యాల్లో నాట్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న కూచిపూడిలో మాత్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే దీనికి ఒక లైఫ్ ఉంటుంది. భంగిమల్లో కానీ ముఖ కళగలికల్లో కానీ ఏది చూసినా దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కూచిపూడి ఈరోజు మీరందరూ కూడా మన సాంప్రదాయాన్ని మన యొక్క సంస్కృతిని ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఒక విషయంలో శక్తి లేకపోతే లేకుంటే మనం చేసే నాట్యంలో శక్తి లేకపోతే దాన్ని మనం ఎంత అనుకున్నా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉండదు. కానీ శక్తి ఉన్నప్పుడు సరి అయిన ఆదరణ ఉంటే ఇది ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో తెలుగు వారికి ఐటీలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఈరోజు నేను ఇప్పుడే కనుక్కున్నాను, ఆనంద్ గారిని కనుక్కుంటే ఆయన కార్పొరేట్ ఆఫీసులు అన్నింటిలో పనిచేశాడు, మంచి కంపెనీల్లో పనిచేశాడు. కానీ ఒకటే ఆలోచించాడు, ఈరోజు మళ్ళీ నేను ఏదో ఒకటి చేయాలి, పెద్ద ఎత్తున చేయాలని ఈరోజు కూచిపూడి నాట్యాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవడానికి వచ్చారు. నాకు కూడా ఒక సంతోషం, ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. తెలుగు జాతికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గుర్తింపుకు వచ్చింది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఐటీలో బ్రహ్మాండంగా రాణించి అదే సమయంలో కూచిపూడి నాట్యాన్ని కూడా నేర్చుకుని ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగు జాతి అంటే గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తొస్తుంది. ఒక మేధా సంపత్తితో ముందుకు పోతున్నాం. ప్రపంచం మొత్తం ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO కూడా తెలుగువాడు కావడం, నాదెళ్ల సత్య కావడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తొస్తుంది. అదే మరిగా నాట్యం అంటే కూచిపూడి నాట్యం జ్ఞాపకం వస్తుంది, తెలుగు జాతి జ్ఞాపకం వస్తుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా నేర్చుకునే నాట్యం ఈ కూచిపూడి. అదే మరిగా హిందూయిజం అంటే దేవుళ్ళంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు, అది కూడా తెలుగువారి సొంతం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఓసారి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు ఒక వ్యక్తి 4వసారి బ్రహ్మాండంగా సిలికాన్ ఆంధ్ర పేరుతో దీన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అయితే ఈరోజు ఇక్కడ ఈ నాట్యం చేస్తున్నారంటే దీనికి కూడా నేనే కట్టించాను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన స్టేడియం కావాలని గచ్చిబౌలి స్టేడియం కట్టి బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. దానివల్ల మీరందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయితే కళలకు ఆదరణ తగ్గిపోయింది. ఈరోజు ఇంత మంచి కూచిపూడి నాట్యాన్ని మనం అనుకున్నంత తీసుకుపోలేకపోయాం. కొన్ని వేల మంది ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలకు నాట్యం నేర్పించాలని, అందులో కూడా కూచిపూడి నేర్పిస్తే చాలా బాగుంటుందని బ్రహ్మాండంగా నేర్పించే సందర్భం ఉంది. ఇప్పుడే మన ఆనంద్ గారిని చూస్తే ఒక అమర్ రాజా వాళ్ళకు 30 లక్షలు ఇవ్వడం. ఫస్ట్ టైం నా దగ్గరికి వస్తే ఎంత కావాలని అడిగాను. ఆయన అడుగుంటే 2-3 కోట్లు కాదు ఎంతైనా ఇచ్చేవాడిని, కానీ ఆయన 50 లక్షలే అడిగాడు. అవసరం కొద్దిగా అడిగాడు. ఆ లిమిటెడ్ డబ్బులతో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. నేను దాన్ని చూస్తే చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ఒక వ్యక్తి ఏ విధంగా నిర్విరామంగా ఈరోజు పనిచేస్తున్నది ఒక ఉదాహరణ మాత్రం. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎక్కడ లేని ఒక నమ్మకం వచ్చింది. ఈరోజు కూచిపూడి నాట్యాన్ని ప్రపంచంలోనే ఒక మేటైన నాట్యంగా తయారు చేసి అవసరమైతే కూచిపూడి ప్లేస్ని ప్రపంచ స్థానంలో పెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొస్తాం. మిమ్మల్ని పూర్తిగా సహకరిస్తాను. నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది, ఓసారి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ కావాలి, ఒక స్ఫూర్తి కావాలి. స్ఫూర్తి కావాలంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎన్ని ఇక్కడ కట్టినా 7 కొండలెక్కి తిరుపతికి పోతే తప్ప మనకు ఆ నమ్మకం కానీ ఆ శక్తి కానీ రాదు. అలాగే కూచిపూడి ఎన్ని దేశాల్లో ఈ నాట్యం చేసినా
ఎన్ని కుటుంబాల్లో మీరు నేర్చుకున్నా ఆ స్ఫూర్తి రావాలంటే మళ్ళా కూచిపూడి అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒకసారి బాసర ప్రాంతాన్ని నేను అధ్యయనం చేసినప్పుడు ఒక శ్రీనగర్లో ఆ రోజు ఒక సరస్వతి దేవాలయం ఉంది. రెండో దేవాలయం ఎక్కడుందంటే బాసర్లో ఉందనుకున్నప్పుడు బాసర కంటే మించిన ప్లేస్ ఇంకొకటి లేదు. గోదావరి నది పక్కన ఉంది. ఒక లెర్నింగ్ సెంటర్గా తయారు చేయాలి, బాసర్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఆ రోజు ముందుకు పోయాం. ఈరోజు బాసర చూస్తే బ్రహ్మాండమైన గుర్తింపు తీసుకొచ్చాం. ఈ సందర్భంగా నేను ఆలోచించేది కూచిపూడిని ఒక అంతర్జాతీయంగా ఒక బ్రహ్మాండమైన నాట్యారామంగా తయారు చేద్దాం. దీనికోసం నేను హామీ ఇస్తున్న 100 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఖర్చు పెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించుకుందాం. బ్రహ్మాండమైనటువంటి డిజిటల్ మ్యూజియం తయారు చేద్దాం. ఈ వారసత్వాన్ని భావి తరాలకు అందజేయాలి. మీరంతా కూడా ప్రపంచం మొత్తం కూచిపూడి నాట్యాలు చేసిన కూచిపూడి నాట్య రామంలో చేస్తే దానికి ఉండే శక్తి, దానికి ఉండే శోభ ఎప్పుడూ రాదు. అందుకని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం నేను అందుకనే ఒకటి ఆలోచించాను. కూచిబొట్ల ఆనంద్ గారిని దీనికి చైర్మన్గా కూడా వేసి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత వారికి. అదే మాదిరిగా ఈ కూచిపూడి డ్యాన్స్ చేసినటువంటి నాట్య గురువులకి ఇందులో బ్రహ్మాండంగా ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన అందరికీ అప్పచెప్తున్నాను. దీని మీద అందరి భాగస్వామ్యం కావాలి. అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచే కార్యక్రమాలు ప్రారంభిద్దాం. అక్కడుండి ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ తీసుకుందాం. ఎంత ల్యాండ్ కావాలంటే తీసుకుందాం. రాబోయే రోజుల్లో నూతన రాజధానికి 50 కిలోమీటర్ల దూరం కాబట్టి అది కూడా పెద్ద కష్టం కాదు. ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఫ్లైట్స్ ఉంటాయి. దీన్ని బ్రహ్మాండమైన సెంటర్గా తయారు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 600 సంవత్సరాల చరిత్ర, 600 సంవత్సరాల పూర్వం ప్రారంభించింది ఒక వారసత్వంగా మనకు వస్తున్నది. ఈరోజు నేను ఎక్కడ పోయినా ప్రోగ్రాములు చూశాను. రాబోయే రోజులు అన్ని స్కూల్లో కూడా కూచిపూడి నాట్యాన్ని పెడదాం. అదే మరి అన్ని స్కూల్లో మంచి టీచర్లు తయారు చేద్దాం. అన్ని స్కూల్లో మంచి పోటీలు పెడదాం. అదే మరి ప్రపంచంలో ఉండే తెలుగు వారే కాకుండా అందరూ కూడా ప్రోత్సహించే విధంగా ఈ కూచిపూడి నాట్యాన్ని మనం తీసుకుపోవడం కోసం అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి పూర్తిగా దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు ఒక పక్క కూచిపూడిని చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉండే మిగిలిన కళాకారులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను. 6746 మంది కళాకారులు ఉన్నారు. నేను ఆ రోజు 500 రూపాయలు పింఛన్ ఇచ్చాను. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మళ్ళీ 1500 రూపాయలు పింఛన్ కళాకారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఇమీడియట్గా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విజయవాడలో ఘంటసాల మ్యూజియం ఉంది. దీన్ని ఏర్పాటు చేయాలి. సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలామంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇలాంటి కర్నూలు కానీ గుంటూరు కానీ ఇక్కడంతా కూడా కళాశాలలు ఉన్నాయి. అక్కడంతా కూడా భవనాలు కావాలి, అవన్నీ నిర్మిస్తాం. అదే మాదిరిగా కొంతమంది చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. 1500 రూపాయలు తీసుకొని పనిచేసే వాళ్ళకి 5000 రూపాయలు, 5000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 7500 రూపాయలు, 7500 ఇచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు టీచర్లకు ఇచ్చి పూర్తిగా ఈ యొక్క కళాశాలలో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాం. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే కొంతమంది పొట్టి శ్రీరాములు తెలుగు భాషా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అందులో కూడా కొంతమంది కూచిపూడిలో పనిచేస్తూ వాళ్ళు కూడా టెంపరీగా పనిచేస్తున్నారు.
వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా పర్మనెంట్గా చేసి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా ఇక్కడే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో కూచిపూడి నాట్యం ఉండాలి. మన పిల్లలకు నేర్పించే బాధ్యత మనం తీసుకోవాలి. దీనివల్ల మన వారసత్వానికి ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నాట్యం అన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది, చరిత్రలో పురాణాల్లో పూర్తిగా మనం లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని మనం కాపాడుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మనం ఎంత ఎదిగినా, మనం ఎంత తెలివితేటలతో ముందుకు పోయినా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నేను ఎన్ఆర్ఐస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను ఒకసారి అమెరికాకు వచ్చినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడ పోయినా మిమ్మల్ని చూస్తే తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే బ్రహ్మాండంగా వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకున్నది ఎన్ఆర్ఐస్ తీసుకుంటున్నారు. మీలో చాలామంది తీసుకుంటున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన జాతిని మర్చిపోవడానికి వీలు లేదు, మన భాషను మర్చిపోవడానికి వీలు లేదు. మన సాంప్రదాయాల్ని, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక అంబాసిడర్గా పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ 2016 మళ్ళీ ఇదే మార్గ సిలికాన్ ఆంధ్ర యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ కాన్ఫరెన్స్. తప్పకుండా 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి మీరేది చెప్పారో కూచిపూడి నాట్యారామం కట్టి ఆ నాట్యారామంలో మీరందరూ కూడా నాట్యాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో దీనికి బ్రహ్మాండమైన ప్రావీణ్యత వచ్చే వరకు ఏ విధంగా మనం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కళగా తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ నాట్యం ఉండాలి. దానివల్ల మన సాంప్రదాయాలు కాపాడుకోవడంలో ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి ఆశిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఈరోజు కూచిపూడి కూడా కృష్ణా జిల్లాలోనే పుట్టింది. ఎన్టీ రామారావు గారు కూడా కృష్ణా జిల్లాలోనే పుట్టారు. అలాంటి లింకు కూడా ఉంది. అలాంటి నాట్యాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవడం కోసం మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.